కూటమి ప్రభుత్వంలో 1వ తేదీ పెన్షన్ సంబరాలు తప్ప అభివృద్ధి శూన్యమని మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతి అన్నారు. కోవూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాలెంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మెడికల్ కళాశాలలో పోర్ట్లో ఫిషింగ్ హార్బర్లు తీసుకొస్తే మీరు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కూటమి పాలనలో విధ్వంసం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం పోల్చుకుంటే పేదవాడికి ఈరోజు నిన్న పేపర్లో చూస్తే మరి ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయిందని చెప్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఆరోగ్యశ్రీ కార్డుని 25 లక్షలకి అన్యాయం చేశాడండి. ఒకసారి ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు. ఏ కార్యక్రమం చేసినా జగన్మోహన్ రెడ్డి పేదల కోసం, పేదవాళ్ళు, పేదల పార్టీ, ప్రజల కోసం తప్పకుండా ప్రజారంజక పరిపాలన ఇచ్చి ఎంతోమంది పేదలను మరి ఉన్నత శిఖరాలు తీసుకునే వ్యక్తి ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదంతా పక్కన పెట్టేసి మరి కేవలం ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏ మంత్రి అయినా కానీ ఒక రివ్యూ పెట్టడం కానీ, మంత్రికి సంబంధించినటువంటి కార్యక్రమాలు పాల్గొనడం కానీ ఎక్కడన్నా చూసారా? ఎవరు ఉండరు. తండ్రి కొడుకులు తప్పితే ఇంకెవరు మాట్లాడటానికిలా, ఇంకెవరు చేజాపడానికి కూడా. ఏమన్నా చూస్తే వాళ్ళు చేయాలా, ఇస్తే వాళ్ళ ద్వారా ఇవ్వాలా. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన ప్రశ్నించడు, ఆయనకి రావాల్సిన ఆయనకు వస్తున్నాయి కాబట్టి ఆయన ఏం మాట్లాడు. కాబట్టి రాష్ట్ర ప్రజలైతేనే, మరి ముఖ్యంగా కోవూరు నియోజకవర్గ ప్రజలు మరి డెల్టా ఏరియా కాబట్టి చైతన్యవంతులు కాబట్టి ప్రతి ఒక్కరూ చర్చకి తీసుకురండి. అన్నదాత సుఖీభవ మేము ఇచ్చేసాం. ఏమన్నారు? మేము గెలిచిన వెంటనే మేము 24 నుంచే ప్రతి స్కీమ్ మేము ఇంప్లిమెంట్ చేస్తాము. 24 అన్నదాత సుఖీభవ వేసారా? అమ్మ ఒడి ఏమైనా వేసారా? మరి ఏమి వేయకుండా వచ్చేసి సూపర్ సిక్స్ అంటున్నారు. సూపర్ 6 పథకాలు ఏదైనా ఒకటైనా ఫుల్ఫిల్ చేశారా? ఏది ఫుల్ఫిల్ చేయకుండా నేను సూపర్ 6 ఘనంగా చెప్పాం. దానికి మళ్ళీ భజంత్రీలు, బాణసంచారాలు, ఊరేగింపులు, ఉత్సవాలు, ఓఎమ్మో ఏం చెప్పాలి. ఇంకా వీటితో సంబరాలు చేసుకుంటారు. కానీ అమరాలంటే విధంగా సీఎం గారు కూడా లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు 44 లక్షల పెన్షన్లు ఈ రాష్ట్రంలో ఉంటే 66 లక్షల పెన్షన్లకి పెంచి మరి ప్రతి ఒక్కరికి ప్రతి నెలకి అయితేనేమి నెలలో చనిపోతే మరి వెంటనే మరి 60 సంవత్సరాలు నిండగానే వెంటనే మరి గౌరవ శాసనసభ్యులు గారు అప్పట్లో ప్రతి 6 నెలలకి పండుగ వాతావరణంలో కొత్త పెన్షన్లు పంచేటువంటి పరిస్థితి. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైనా విలేకరుల సాక్ష్యం చెప్పండి, ఎక్కడైనా కొత్త పెన్షన్ ఇచ్చేటువంటి దాఖలాలు ఉన్నాయా? మరి ఆ గతంలో అయితే ఒక్కొక్క 6 నెలలకు ఒకసారి 10,000 పెన్షన్లు, 2,000 పెన్షన్లు, 3,000 పెన్షన్లు జనాలను తీసుకొచ్చి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పంచిన దాఖలాలు ఉన్నాయి. ఏమీ లేదు, ఎలాంటి అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. చెప్తా ఉంటే 2 పరుగులు తీస్తున్నాయంట. ఇటు పక్క 60 కిలోమీటర్ల స్పీడ్లో ఒకటి, ఇటు వెనక్కి వచ్చేసి ఒక 80 కిలోమీటర్ స్పీడ్లో ముందుకు వెనక్కి పరిగిస్తున్నాయంట. చెప్తా ఉన్నారు. కాబట్టి పాత్రికేయ సోదరుల ద్వారా ఉన్నటువంటి ఈ యొక్క మీడియా ద్వారా ఇప్పుడు ప్రచారం అవుతుంది. కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు చూడండి ఏం జరుగుతుందో, నియోజకవర్గంలో ఏం జరుగుతుందో, జిల్లాలో ఏం జరుగుతుందో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఇప్పుడే ప్రసాద్ రెడ్డి గారు చెప్పారు రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారని. తీసుకోవాల్సినది కాదు. మన డెల్టా ఏరియాలో ఎన్ని పుట్లు మనకు, ఎన్ని ఎకరాలు మనం వేసాం, ఎన్ని పుట్లు పండాయి, ఎంత ప్రొక్యూర్ చేశారో అది చెప్పండి. ఎంత పర్సెంటేజ్ ప్రొక్యూర్మెంట్ చెప్పండి. ఊరిని 24 గంటలు కాదు, 24 గంటల మీద డబ్బులు వేసేది కాదు. 1 లారీ లోటు అయితే డబ్బులే అంటే ఎవరైనా వేయగలరు. గతంలో అటు కాదు. 100 లారీలు పండితే 90 లారీలు ఇచ్చినటువంటి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి 3,000 కోట్లు వచ్చేసి ధర స్థిరీకరణ నిధి పెట్టి రైతుల కోసంగా సపరేట్గా ఒక గ్రాంట్ సపరేట్గా పెట్టినటువంటి గవర్నమెంట్ ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్. మరి ఇప్పుడు వచ్చారు మంత్రి గారు, వచ్చారు ఎగరేసారు, లాభం ఉందా బరువు ఉందా అని చూసుకోపోయినాడంటే ఇక్కడ చెప్పినట్టు అడ్డే ఉంటుంది. మీరు చెప్పాల్సింది ఈ నియోజకవర్గంలో ఎంత పంట దిగుబడి వచ్చింది, మీరు గవర్నమెంట్ తరఫున ఎంత ప్రొక్యూర్ చేశారు అది చెప్తే సరిపోతుంది. మీ నిజాయితీ, మీ యొక్క ప్రభుత్వం చేస్తున్న పనితీరుని బట్టి. అంతేగాని ఏదైనా ఉంటే గత ప్రభుత్వం ఏం చేయలేదు, మేము వచ్చి మొత్తం కడిగేస్తున్నాం, తుడిచేస్తున్నాం, రంగులేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆదరిస్తున్నారు. ప్రజలందరికీ తెలుసు ఎవరేం చేశారు, ఎక్కడేం చేస్తున్నారు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, ఎవరైతే మంచి ప్రజారంగ పాలన ఇచ్చారు, సుమారు పాలన ఎవరు ఇచ్చినారు, పేదలకు అండగా ఎవరు ఉండారని అందరూ తెలుసు. కాబట్టి ప్రజలు ఇప్పటికే కూడా సన్నిహితమై ఉన్నారు. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో తప్పకుండా పోటీ చేస్తుంది. ఎన్ని పంచాయతీలు ఉంటే అన్ని పంచాయతీల నుంచి కూడా ఉన్నటువంటి ప్రతి నాయకులు కూడా తప్పకుండా మనం చేస్తున్న ప్రతి దిగ్గర మనం కంటెస్ట్లో ఉంటాం. తప్పకుండా గెలిచేదానికి కూడా ప్రయత్నాలు చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే యువత ద్వారా ప్రతి ఒక్క దాంట్లో మనం పోటీ చేయించి మరి తద్వారా యువతని రాజకీయ భవిష్యత్తు కల్పిస్తూ రాజకీయంగా కోవూరు నియోజకవర్గం యువతకి ప్రాముఖ్యత ఇవ్వాలని గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ కూడా మనవి చేసుకుంటూ ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. మీకు అందరూ తెలుసు సూపర్ 6 సక్సెస్ అయింది.
తద్వారా ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల వారికి ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి దూసుకుపోతా ఉందని చెప్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా, సూపర్ 6లో ఉన్నటువంటి 6 పథకాలు ఏవి? మరి యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఏవి? లేకపోతే నిరుద్యోగ వృత్తి ఏది? ఇదేమి సూపర్ 6లో పథకం కదా. మరి మహిళలకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు నెలకు 1500 ఇస్తాం, సంవత్సరానికి 18,000 ఇస్తా ఉన్నాం. ఇది సూపర్ 6 పథకం కదా. మరి మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నారు, మరి అది సూపర్ 6లో ఉన్నటువంటి పథకం కదా. మరి 50 సంవత్సరాలు నిన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు కూడా పెన్షన్ ఇస్తా అన్నారు, అది సూపర్ 6 పథకం కదా. మరి మీరు నోటితో మాట్లాడుతున్నారా, దేంట్లో మాట్లాడుతున్నారా? రాష్ట్ర నాయకులందరూ కూడా ఒకసారి మనవి చేస్తూ ఉన్నా. కేవలం పెన్షన్ పంచడానికి ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పండగ వాతావరణం జనవరి ఏదైనా ఫస్ట్ వస్తే పెన్షన్ తప్పితే ఇంకేం లేదు. ఈ రాష్ట్రంలో ఏదైనా పథకం ఉందంటే ఒక పెన్షన్ పథకమే. ఆ పెన్షన్ ఏమన్నా కానీ ఏమన్నా కొత్త పెన్షన్ ఇస్తున్నారా? ఏమీ లేవు. ఆ రోజే ప్రోగ్రామ్ అయినా, షూటింగ్ అయినా, ఇంకేదైనా ఆ రోజే. ఒకటే తేదంటే సంబరాలు. గతంలో మేము కూడా పెన్షన్లు ఇచ్చాం, మా వాలంటీర్లు ఇచ్చారు. అసలు పెన్షన్ ఇంటికి తీసుకుపోయేటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మరి రేషన్ ఇంటికి తీసుకుపోయే శ్రీకారం చుట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. పేదలు బాగుండాలి, పేదల భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఆర్థికంగా ఆనందంగా ఉండాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోనే పేదలు తల ఎత్తుకొని తిరిగారు. మరి ఈ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి అనునిత్యం వచ్చేసి ఓన్లీ గత ప్రభుత్వం విధ్వంసం, ఈ ప్రభుత్వం ధ్వంసం చేస్తుంది రాష్ట్రాన్ని. గత ప్రభుత్వం కాదు విధ్వంసం, ఈ ప్రభుత్వం ధ్వంసం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేశారో ఒకసారి అడుగుతా ఉన్నాం. మీరు ఎన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు, ఏం చేశారు? గత ప్రభుత్వంలో 2,72,000 కోట్లు పేదవాడికి డీబీటీ ద్వారా అకౌంట్లకు వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. నాన్ డీబీటీ ద్వారా 1,10,000 కోట్లు వేసి ఆయన జగనన్న లేఅవుట్లు అయితేనేమి, లేఅవుట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అయితేనేమి ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. 31 లక్ష పట్టాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 17,000 కాలనీలు జగనన్న కాలనీలు ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 1 ఎకరా ఇంతవరకు అక్వైర్ చేశారా? పేదవాడికి ఎక్కడైనా ఒక పట్టా ఇచ్చారా? జగనన్న కట్టిన కాలనీలో సున్నాలు రంగులు వేసుకొని మీరు పోయేసి ముచ్చటలు తీసుకుంటున్నారు తప్పితే ఏదైనా పేదవాడికి ఈరోజు నిలబడి పలాని కార్యక్రమం చేశామని చెప్పినట్టు దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఉన్నారా? ఉంటే ఏదైనా ఉంటే ఓన్లీ అమరావతిలో జరుగుతూ ఉంది. అమరావతికి అడ్డగా పెట్టుకొని సామాజిక వర్గానికి, తన కులస్తులకి, తనకు సంబంధించినటువంటి వ్యక్తులైతేనేమి ఈ యొక్క కూటమి ప్రభుత్వం నాయకులు లక్షల కోట్లు తీసుకొచ్చుకొని మొబిలైజింగ్ అడ్వాన్స్ ఇచ్చుకొని కోట్లు దండుకున్నారు తప్ప మరి ఇక్కడ చేసినటువంటి కార్యక్రమం ఏమైనా ఉందా? ఒకసారి ఆలోచించండి. ఏదైనా చేసినారంటే వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులు వచ్చినటువంటి 15th ఫైనాన్స్ డబ్బులు, ఎంపీపీలకు వచ్చినటువంటి 15th ఫైనాన్స్ డబ్బులు, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి ఎన్ఆర్జీఎస్ డబ్బులు తప్పితే ఈ రాష్ట్రంలో సంబంధించినటువంటి ఏదైనా ఒక గ్రాంట్ తీసుకొచ్చి ఈ కోర్ నియోజకవర్గంలో కానీ, ఈ జిల్లాలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ పెట్టినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఏంటి గత ప్రభుత్వ విధ్వంసం? ఒక్కసారి ఆలోచించుకోండి ప్రజలారా, ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పారు యువత ముందుకు రావాలని. తప్పకుండా ఈ నియోజకవర్గం నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మనం చేసుకుంటా ఉండా స్థానిక సంస్థల్లో తప్పకుండా ప్రతి ఒక్కరికి యువతను ప్రోత్సహించండి. సర్పంచ్లుగా అయితేనే, ఎంపీటీసీలుగా అయితేనే, జడ్పీటీసీలుగా అయితేనే, ఎంపీపీలుగా అయితేనే యువతను ప్రోత్సహించండి. వారి ద్వారా ఈ యొక్క రాష్ట్రంలో కోర్ నియోజకవర్గం ద్వారా మొదలు పెట్టండి. తద్వారా మంచి పరిపాలన ముందుకు వస్తుంది. ఎందుకంటే యువత అయితే మీరు తప్పకుండా ఎక్కడైనా సరే గ్రామాల్లో ఉన్నటువంటి వయసు మీరినటువంటి తండ్రులు ఉన్న మీ బిడ్డలకి రాజకీయాలు అప్పచెప్పండి. తద్వారా పెను మార్పు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగేటువంటి ఘోరాలు నేను ఒకసారి చూడాలా, మీకు అందరూ ఒకసారి చూడండి. ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఒకసారి చూడండి. ఏమి చెప్పింది, ఏం చేస్తూ ఉన్నారు, ఏదైనా చేస్తున్నారా? ఏం చేయటం చేయకపోక మరి అక్కడికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించడం, ఇక్కడికి వస్తే ప్రసన్న కుమార్ రెడ్డి గారు విమర్శించడం తప్పితే ఇంకేం చేసిన కార్యక్రమాలు లేవు. ఏం తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రాష్ట్రానికి 10 పోర్టులు 4 పోర్టులు తీసుకొచ్చారు, మేజర్ పోర్టులు. ఏదైనా ఒకటన్నా మీరు తీసుకొచ్చారా? 10 ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చారు, ఒకటన్నా తీసుకొచ్చారా? ఫిష్లాండ్ సెంటర్లో 6 తీసుకొచ్చినాడు, ఏం చేయాల. 17 ఇంజనీరింగ్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. మరి ఎంతో అభివృద్ధి చేశాడు. గ్రీన్ కో తీసుకొచ్చింది ఆయనే మరి కర్నూలులో. మరి మేము ఆయన ఏం చేయలేదు, విధ్వంసం చేసి అంటున్నారు. ఎన్నో ఫ్లేవర్లు కట్టారు. ఆ ఫ్లేవర్లో తీసుకొచ్చిన తర్వాత మన నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, నెల్లూరు ప్రొటెక్షన్ వారు, అదేవిధంగా విజయవాడ చేసినాడు.
ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైనా ఒకటి శాశ్వత పరిష్కారంగా ఈ జిల్లాలో అయితేనేమి, నియోజకవర్గంలో అయితే, ఈ రాష్ట్రంలో చేసిన పరిస్థితి ఏదైనా ఉందా? తీసుకుపోవడం, దారిపోయడం, అమరావతి అని చెప్పడం తప్పితే ఏమీ లేదు, శూన్యం. దయచేసి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి సర్పంచులు, మాది పదవి విరమణ మీద మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళా అవకాశం వస్తే తప్పకుండా ప్రసన్న కుమార్ గారు మీకు ఛాన్స్ ఇస్తారు. కాబట్టి మీరైనా మీ బిడ్డలను కూడా ప్రోత్సహించి, తద్వారా జరుగుతున్నటువంటి అన్యాయం, ప్రభుత్వం అయితే ఎలక్షన్ ముందు ఏమైతే అబద్ధాలు చెప్పినారో, ఏ ఒక్క సంక్షేమం ప్రజలకి, పేదవారికి అందరికీ ఉండే దాంట్లో మీరు ప్రతిపక్షంలో ఉండేనా పోరాడి పేదలకి రావాల్సినటువంటి సంక్షేమాలు అందే విధంగా మీరు అందరూ కూడా ప్రయత్నిస్తే తప్పకుండా ఆ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయబావుట ముగిస్తుందని ప్రతి ఒక్కరికి నేను తప్పకుండా మనవి చేసుకుంటూ గురి చేస్తాను. కొంతమందిని ఎవరైనా కేసులు భయపడాల్సిన అవసరం లే. స్థానిక సంస్థలు కూడా ప్రతి ఒక్కరి మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు, కేసులు పెడతారు, జైలు పంపిస్తారు. సిద్ధపడండి, ఎలాంటి ఇబ్బంది లేదు. రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. జైలుకు పోయించిన వాళ్ళకి మీకు మళ్ళీ వచ్చేసి హానస్ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కానీ జైలు పోయించారని, జైలుకు పోయించారని కానీ చీకొట్టే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం తప్పు చేసి జైలుకి పోవడంలే, తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారే కానీ మనం తప్పు చేసి జైలుకు పోవడం లేదని మరోసారి మనవి చేసుకుంటూ, మరి ఇక్కడ కోవూరు నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ నాయకత్వంలో మనందరం పనిచేసి రాబో రోజుల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేదీప్యమానంగా, మరి ప్రజాదరణ కలిగిన పార్టీ కాబట్టి, ప్రజలతో ఎన్నిక కాబట్టి పార్టీ కాబట్టి, మనది ఈవీఎం పార్టీ కాదు కాబట్టి తప్పకుండా ప్రజలకు మనకు అండగా ఉంటారు. ప్రజలతోనే మేముంటాం. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంలో కానీ పార్టీ ప్రజలతోనే ఉంటారు. కాబట్టి ప్రసన్న కుమార్ రెడ్డి వెంట మేమందరం నడిచి తప్పకుండా రాబో రోజుల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తాను మనవి చేసుకుంటూ